యద్ధ్రుభంగా ప్రమాణం స్థిరచర రచన తారతమ్యే మురారే. బ్రహ్మదేవుడు లలాటమునందు వ్రాసేటప్పుడు లక్ష్మీదేవి కనుబొమ ఎవరి పేరు చెప్పినప్పుడు ఎత్తిందో వాడు మహదైశ్వర్యవంతుడు, ఎవడి పేరు చెప్పినప్పుడు కనుబొమ దింపిందో వాడు దరిద్రుడు. అమ్మా, నీ కనుబొమ కదలిక లోకంలో ఐశ్వర్యాన్ని నిర్ణయిస్తుంది అంటారు. అంతటి లక్ష్మి రాత్రి వెంకటేశ్వరుడంతటి వాడు వెళ్ళి, అమ్మా నీకు చెప్పాను కదా ఏకాంత సేవ ఆలస్యం అయిపోతోందని, నువ్వెందుకమ్మా లేచుంటావో, పడుకోవద్దా అని అమ్మ కాళ్ళు పడుతుంటే కోడలు వెళ్ళి పడుకుంటుందా? ఆ తల్లి లక్ష్మీదేవి కూడా వచ్చి పాన్పు మీద ఇద్దరూ చెరోకాలు పట్టి పడుకోబెట్టి పెడతారు ఒకళ్ళ మాతని. అమ్మని అంత నెత్తి మీద పెట్టుకుని ఆరాధిస్తాడు వెంకటేశ్వరుడు. వెంకటేశ్వరుడి ప్రీతి పొందడానికి హేతువు అమ్మని ప్రేమగా చూడడం, అమ్మని గౌరవించడం. కాబట్టి మాతృభక్తి ఎంత గొప్పదో చెప్పకనే చెప్పినటువంటి అవతారం వెంకటేశ్వర అవతారం. ఆనాడు యశోదాదేవికి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవడానికి కలియుగంలో ఆమెని వకుళమాతగా జన్మింపచేసి ఆమెకి పెద్దరికం ఇచ్చి కళ్యాణం చేసుకున్నారు పద్మావతీదేవిని. ఇక మూడవది, ఇది కూడా మాట సంబంధమైనటువంటి విషయమే. కుశధ్వజుడు అని పూర్వకాలంలో ఒక మహర్షి. ఆ కుశధ్వజుడు ఒక పర్వత ప్రాంతం మీద కూర్చుని పరమేశ్వరుణ్ణి ఆరాధన చేస్తున్నాడు. ఆయన ఎక్కువగా అగ్నిహోత్రము ద్వారా ఈశ్వరుడికి హవిస్సునిచ్చి ఈశ్వర ప్రీతిని పొందుతూ ఉండేవాడు. భగవంతుణ్ణి యజ్ఞయాగాది క్రతువులతో ఆరాధించుట అన్న లక్షణం ఉన్నది కేవలము సనాతన ధర్మమునందు మాత్రమే. మీకు ఏ ఇతర విశ్వాసమునందు అగ్నిహోత్రము ద్వారా ఈశ్వరుడికి హవిస్సు సమర్పణం చేసి ఈశ్వరుణ్ణి దేవతల్ని ప్రీతి చెందేటట్టు చెయ్యడము అన్నది మీకు కనపడదు. అది ఒక్క సనాతన ధర్మాంతర్గతముగా మాత్రమే ఉన్న సిద్ధాంతము. ఆ మంత్రంతో స్వాహ అన్న శబ్దాన్ని చేర్చి, అందుకే అగ్నిహోత్రుడి భార్యల్లో స్వాహ స్వధ స్వధాకారంతో ప్రయోగిస్తే పితృదేవతలకి పెడుతుంది. హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ కురుతే వహ్ని శంకరశైవ శాసనాత్తని లింగపురాణం. పరమేశ్వరుడి ఆజ్ఞ మేరకి అగ్నిహోత్రుడు ఇద్దరు భార్యల్లో ఒక భార్య సహకారంతో దేవతలకి హవిస్సు పట్టుకెడతాడు. అప్పుడు స్వాహ అంటారు ఆ భార్యని. వేదాంతంలో ఎప్పుడు భార్య అన్న మాట వాడినా శక్తి అని అర్థం. శక్తి ఎప్పుడు పురుషుణ్ణి విడిచిపెట్టి ఉండదు. పరమేశ్వరుడి శక్తి అవిభాజ్యమై ఉంటాయి, రెండు వేరు చేయడానికి ఉండదు. అందుకే శ్రీరామాయణంలో సీతమ్మ శక్త్యా లోభయితుం నాహం ఐశ్వర్యేణ ధనేన వా అనన్యే రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయధ అంటుంది. సూర్యుడు ప్రభ, పుష్పము సౌరభము, చంద్రుడు వెన్నెల, పాలు తెల్లతనము ఎలా వేరు చేయబడవో శివశక్తులు ప్రకృతి పురుషులు ఎన్నడూ విడి ఉండేవారు కారు. కనుక స్వాహ అన్నది అగ్నిహోత్రుని యొక్క శక్తి స్వరూపం. ఆ స్వాహాకారంతో మంత్రాన్ని ప్రయోగం చేస్తే ఆ హవిస్సుని అగ్నిహోత్రుడు పట్టుకెళ్ళి దేవతలకు ఇస్తాడు. ఒకప్పుడు అలా స్వాహాకారంతో దేవతల్ని పిలిస్తే కనపడేవారు. ఇష్టింతేహం కరిష్యామి పుత్రీయాం పుత్రకారణాత్ అధర్వశిరసి ప్రోక్తై అంటాడు బాలకాండలో. దశరథ మహారాజు గారు నేను యజ్ఞం చేస్తున్నాను దేవతల్ని పిలిచానన్నాడు. వాళ్ళు వచ్చి కూర్చున్నారు భోజనానికి వచ్చినట్టు. ఒక్కొక్కరిని పిలిచి హవిస్సిస్తే తీసుకుంటారు. ఇప్పటికీ వస్తారు దేవతలు. కానీ మరి ఎందుకు కనపడరండి అంటే వాళ్ళని చూడగలిగినటువంటి శక్తి మాంసనేత్రము కోల్పోయేటట్టుగా మనలో ఉన్నటువంటి తేజస్సుని మనం క్షీణం చేసుకున్నాం కలియుగంలో. అందుకే ఇవాళ మనం ఆ తేజో రూపాల్ని దేవతల యొక్క రూపాల్ని చూడగలిగినటువంటి స్థితి మనకి లేదు. కానీ మంత్రంతో పిలిచినప్పుడు ఇప్పటికీ దేవతలు వచ్చి హవిస్సు స్వీకరిస్తారు. ఇప్పటికీ అలా ఉపాసన చేసినటువంటి మహాపురుషుల ఇళ్లల్లో దేవతలు తిరిగినటువంటి సందర్భాలు ఎన్నో దృష్టాంతములు ఉన్నాయి. కాబట్టి ఆ స్వాహాకారంతో ఈశ్వరుణ్ణి అర్చన చేసి ఆయనకి హవిస్సునిస్తారు. ఇస్తే అగ్నిహోత్రుడు ఆ హవిస్సు పట్టుకెళ్ళి దేవతలకు ఇస్తాడు. దేవతలు దాన్ని స్వీకరిస్తారు. స్వీకరిస్తే దేవతలకు ఒక లక్షణం ఉంటుంది. దేవతలు ఎప్పుడైనా మీరు పిలిస్తే వచ్చారనుకోండి, మీరు అడిగినా అడగకపోయినా వాళ్ళు ఏదో ఒకటి ఇస్తారు. వాళ్ళకు ఉన్నటువంటి నియమంలో అదొకటి. దేవతలు వస్తే వాళ్ళు ఏదీ ఇవ్వకుండా వాళ్ళు వెళ్ళకూడదు, అది వాళ్ళ నియమం. అందుకే యజ్ఞం చేశాడనుకోండి, యజ్ఞమునందు దేవతలు వస్తారు హవిస్సు తీసుకోవడానికి. వస్తే వాళ్ళు ఉత్తినే వెళ్ళిపోరు.
అథవా వాళ్ళు ఏం చేస్తారంటే సకాలమునకు వర్షం కురిపిస్తారు. కురిపిస్తే పాడి పంట అన్ని వృద్ధిలోకి వస్తాయి. ఒక దేవతాస్వరూప ఆవిర్భావమునందు ఉండే తత్వమును మీరు పరిశీలనం చేయకపోతే కథాపరంగా దాని వలన విశేష ప్రయోజనం ఉంటుంది అని నేను అనుకోను. వేదవతీ జననం గురించి నేను ఒక 4 మాటలలో చెప్పాను అనుకోండి, అది మీకు బాహ్యంలో ఎంత ప్రయోజనాన్ని ఇస్తుంది అన్నది నాకు తెలియదు. అందుకే నేను కించిత్ వివరణ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాను. మహానుభావుడు కుశధ్వజుడు హోమ ప్రక్రియ చేత హవిస్సునిచ్చేవాడు. యజ్ఞము, యాగము, హోమము, బలి ఇవన్నీ కించిత్ తేడాతో ఉండే మాటలు. యజ్ఞమునందు హోమము అంతర్భాగము. యజ్ఞవేది అని కడతారు. అసలు యజ్ఞవేదికి నమస్కారం చేయడం, యజ్ఞశాలకి ప్రదక్షిణం చేయడం చాలు. అంత గొప్పగా ఉంటుంది యజ్ఞశాల. లోకంలో అత్యంత పవిత్రములైన ప్రదేశములు 3. 1 యజ్ఞశాల, 2 గోష్ఠము, గోవుల్ని కట్టేసే ప్రదేశం, 3 ఎప్పుడూ భగవత్ సంబంధమైన మాటలు మాట్లాడేటటువంటి నోరున్న వ్యక్తి. ఈ 3 పవిత్రం. ఎప్పుడూ భగవంతుడి గురించి చెప్పేటటువంటి నోరున్నవాడు ఒక ఇంట్లో తిరిగాడనుకోండి, ఒక 4 రోజులు 5 రోజులు, ఆయన శరీరంలో ఉండేటటువంటి తపో ప్రకంపనలు ఆ ఇంట్లో అంతా ప్రవేశిస్తాయి. ప్రవేశించి కోరిక తీరడానికి ప్రతిబంధకంగా ఉన్నవి తరువుకొస్తున్న ప్రమాదమును నివారిస్తాయి. అందుకే మహాత్ములు వచ్చి ఒక ఇంట బస చెయ్యడము అంటే పరమేశ్వరానుగ్రహము ఉంటే తప్ప వారు గడప దాటి నీ ఇంటికి రారు అని శాస్త్రం. భాగవతంలోనే అంటారు, ఊరకరారు మహాత్ములు వారథముల ఇండ్ల కడకు వచ్చుటెలెల్లన్ కారణము మంగళములకు మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మ. ఎంత కరడు కట్టిన పాపం అడ్డురానివ్వండి, ఒక్కదానికి ఈశ్వరుడు పొంగిపోతాడు. నన్ను నమ్ముకున్నవాడు ఇన్నాళ్ళకి ఇంటికి వచ్చాడు, నన్ను నమ్ముకున్నవాడు ఈ ఇంట పాలు తాగాడు, నన్ను నమ్ముకున్నవాడు ఈ ఇంట విశ్రాంతి తీసుకున్నాడు, నన్ను నమ్ముకున్నవాడు ఈ ఇంట కూర్చుని సంతోషంగా వెళ్ళిపోయాడు. పరమేశ్వరుడు విశేష ప్రీతి చెంది నన్ను నమ్ముకున్న వాడికి ఆశ్రయం ఇవ్వడానికి నీ ఇల్లు ఇన్నాళ్ళకి పనికొచ్చింది కాబట్టి నిన్ను అనుగ్రహిస్తున్నానని వరం ఇస్తాడు. అందుకే 100 యజ్ఞముల కన్నా గొప్పదేది అంటే ఒక భాగవతుడు ఇంటికి రావడం. మన ఇంటికి స్థిరావారు వచ్చేటప్పటికి పొరపాటున తలుపేసి ఉంటుందేమోనని వీధిలో 2 అరుగులు కడతారు. అంటే ఒక అరుగు కట్టడం ఏ భాగవతుడైనా వచ్చి కాసేపు కూర్చుని వెళ్ళిపోతాడేమో, అది చాలు మన వంశాన్ని రక్షించడానికి అని పూర్వం గృహస్థాశ్రమాన్ని తరింప చేసుకోవడానికి అంత తాపత్రయం ఉండేది. అందుకే మహానుభావుడైన కుశధ్వజుడు హోమ ప్రక్రియ, హోమము అంటే ఆ యజ్ఞశాల యందు ఉండేటటువంటి హవిస్సు సమర్పించే వేదిని హోమగుండము అంటారు. దానిలో అగ్నిహోత్రంలో హవిస్సు ఇస్తారు. అగ్నిహోత్రంలో సమర్పిస్తే హవిస్సు హోమం. మహానుభావుడు అంత గొప్ప హోమ ప్రక్రియ చేశాడు కుశధ్వజుడు. ఈశ్వరుడు ఎంత ప్రీతి చెందుతాడు. ఆయన ఏ కోరికతో చేస్తున్నాడు? ఆయనకేమి కోరిక లేదు. ఆయనకున్న కోరిక అంతా ఏమిటంటే, అబ్బా వేదమంత్రం ఇంత గొప్ప స్వరంతో ఉంటుంది. వేదపాఠం చెప్పడం జీవితంలో అదే పనిగా అలవాటైపోయిన మహాపురుషులకు మీరు ఎప్పుడైనా చూడండి, వారు మాట్లాడుతున్నప్పుడు ఎలా ఉంటుందంటే వేదమంత్రం చెప్తున్నట్లుంటుంది. అందుకే కుశధ్వజుడు పొంగిపోయేవాడు ఆ స్వరంతో వేదం చెప్తూ. ఇప్పుడు ఏమవుతుంది? వేదమునందు అంత అనురక్తి పొందిన కుశధ్వజునకు వేదమే కుమార్తెగా జన్మించింది అన్నారు. ఇప్పుడు ఆమెయే సాకారమును పొందింది. ఆయన ప్రీతికి ఆయనకి ఇంకొక కోరిక లేదు. నిష్కాముడై చేసినటువంటి ఆ తపస్సుకి, ఆయన చేసినటువంటి సూక్త పఠనమునకు ప్రీతి చెంది స్వరముతో కూడుకున్నటువంటి శాబ్దిక స్వరూపమైనటువంటి పరదేవత, ఎందుకంటే పరదేవతే వేదస్వరూపంగా ఉంటుంది. శబ్ద బ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాంగ్మయీ అని పేరు. ఆవిడ శబ్దస్వరూపిణి. అసలు అందుకే సనాతన ధర్మంలో చిత్రం ఎక్కడొచ్చిందంటే శబ్ద బ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాంగ్మయీ అని పరదేవతకి పేరు. శబ్దస్వరూపము ఆవిడే. అందుకే ఆ నుంచి క్షా వరకు ఆవిడే. ఆ దీక్షాంత సమస్త వర్ణనికరీ శంభు ప్రియేశాంకరీ అని అన్నపూర్ణ స్తోత్రంలో అమ్మవారిని అకారం నుంచి క్షకారం వరకు ఉన్న వర్ణమాలాస్వరూపంగా ఆవిష్కరిస్తారు శంకర భగవత్పాదులు. అటువంటి శబ్ద ఉపాసన చేత ప్రీతి చెందినటువంటి వేదము
ఆమెయే ఒక ఆడపిల్ల రూపాన్ని ధరించి పక్కన ఉన్న దర్భల మీద పడుకుని ఆమె శబ్దం